హాయ్ అండి అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూసారా, ఈరోజు నా స్పెషల్ పెసరట్టు అండి. అది ఎలా చేయాలో మనం ఇక్కడ చూద్దాం. ముందుగా 1.5 గ్లాసు పెసలు, 1.5 గ్లాసు రైస్ వేసి ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని మంచి శుభ్రంగా కడిగి 1-2 సార్లు స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. అది మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏం కలుపుతామో ఇప్పుడు చూద్దాం. అందులో కొద్దిగా రైస్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా అల్లం ముక్కలు, జీలకర్ర వేసి దీన్ని కూడా స్మూత్ పేస్ట్ లాగా చేసుకుని ఈ పెసరపప్పు పిండిలో కలిపేసుకోవాలండి. శుభ్రంగా మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకుని మూత పెట్టి మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. అంటే ఫర్మెంటేషన్ అంటారు కదా, అది అవనివ్వాలి. పెసలు డైరెక్ట్ తింటే కడుపు ఉబ్బరం ఉంటుందండి. ఇలా దాని ప్రాసెస్ సరిగ్గా చేసి తింటే దాని బెనిఫిట్స్ అన్నీ మన బాడీకి దొరుకుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసారా, పిండి నాకు చక్కగా పులిసింది మంచిగా. దాంట్లో 1 స్పూన్ సాల్ట్, దాని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకుని ఇంకా దోశలు వేసుకోవటమేనండి. దాన్ని 2 వైపులా కాల్చుకొని తీసుకుని తినేయటమే మీకు నచ్చిన చట్నీ కాంబినేషన్తో. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూసారా, 2 వైపులా కాల్చాను. నేనైతే దోశని అంతే తీసుకుని తినేయటమేనండి. నాకైతే పర్సనల్గా ఇది అల్లం చట్నీ కాంబినేషన్తో చాలా ఇష్టం అండి. మరి మీకు ఏ చట్నీతో కాంబినేషన్ ఇష్టంగా ఉంటుందో నాకు కామెంట్ చేసి చెప్పండి.